ఓటెత్తిన పట్నం మున్సిపాలిటీలు కార్పొరేషన్లతో కలిపి 73% పోలింగ్. యాదాద్రి జిల్లా చౌటుప్పలో అత్యధికంగా 91.91%. నల్గొండ జిల్లా నందికొండలో అతి తక్కువగా 59.68%. ఉదయం నుంచే ఓటర్లు బారులు చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం. అయితే ఎన్నికలు జరిగినవి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. 7 కార్పొరేషన్లలో దాదాపు 5 కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఈ 100కు పైగా ఇండ్లు అంటారు, కానీ వస్తే నాకు తెలిసి దగ్గర మున్సిపాలిటీలు ఒక 90 వరకు వస్తాయి. 90 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు. ఇక దాన్ని బేస్ చేసుకొని ఇక లెక్కలు కట్టుకుంటే తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా జనాలకు ఒకటి ముద్ర పడ్డది మనసులో. ఏంటంటే కాంగ్రెస్ కోనికే ఓటేయాలి, కాంగ్రెస్ వంతోనే కొట్లాడాలి, కాంగ్రెస్ వంతోనే పని చేయించుకోవాలి. బీఆర్ఎస్ వాడు మాత్రం వద్దు, వాడు జాలుగా వాడు చేసిన మోసం చాలు. కానీ కొట్టే అవకాశం వస్తే బీఆర్ఎస్ వాడిని మెత్తగా కొడదామని చూస్తారు జనాలు, కొట్టే అవకాశం వస్తే. కానీ ఏడ దొరుకుతాడా అని వెయిటింగ్. కొట్టే అవకాశం వస్తే ఇక దెబ్బలు తినేది ఒకటే తక్కువన్నది బీఆర్ఎస్ వాళ్ళకు. అందుకనే జనాలల్లా తిరగకుర్రి, ఇంకా సిగ్గు లేకుండా జనాలకు వచ్చి ఓట్లు అడుగుతారు, కాంగ్రెస్ని విమర్శిస్తారు. 2 ఏళ్ల పరిపాలనలో ఎంత చేసిందో అదంతా దాని గురించి మాట్లాడకుండా విమర్శలు ఎక్కువైపోతున్నాయి. విమర్శలు మానుకోర్రి, సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంకా సిగ్గు. ఈ మున్సిపాలిటీలో కూడా రిజల్ట్ వచ్చినాక అప్పటికన్నా మారి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చుకుంటా మంచి పనులు చేసుకుంటా ముందుకు పోతే బాగుంటుంది. కాంగ్రెస్కే జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్. V6 వెలుగు సర్వేలో కాంగ్రెస్కి 85 నుంచి 95 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్కు 15 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5, మజ్లీస్కు 2 వచ్చే ఛాన్స్. 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్కే దక్కవచ్చని అంచనా. దాదాపు అన్ని సర్వేలు అదే చెప్తున్నాయి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇక రాసి పెట్టుకోర్రి, ఏం జరుగుతుంది ఏంది అనేది తెలుస్తుంది. ఇక